హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్కే కనెక్ట్స్. బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 నేను స్టార్టింగ్‌లో వీడియో చేసేవాడిని. కానీ రీసెంట్‌గా వీడియో చేయడం మానేసా. ఎందుకంటే ఎలాగో సీజన్ దొబ్బింది. దానికోసం మనం ఎడిటింగ్‌లు చేసి, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసి, దానికోసం మళ్ళీ ఒక రివ్యూ ప్రిపేర్ చేసుకొని, ఇదంతా ఎందుకులే మనకి టైం వేస్ట్. ఎలాగో మనకి ఎవరో చూడడు పెట్టడు. ఆల్రెడీ ఒక 5, 6 వీడియోస్ చేసినట్టున్నా. కానీ ఎవడో చూడబోయేసరికి ఎందుకులే మనకి అంత టైం వేస్ట్ మనకని చెప్పేసి చూశాను. కాకపోతే ఇప్పుడు నాకేంటంటే ఒక రివ్యూ చెప్పాలనిపించింది. దేని గురించంటే ఇప్పుడు బేసిక్‌గా మనకిప్పుడు సీజన్ ఎండ్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా 2, 3 వీక్స్‌లో క్లోజ్ అయిపోద్ది. సో, ఈ 2, 3 వీక్స్‌లో క్లోజ్ అయిపోయే క్రమంలో టాప్ 5 కంటెస్టెంట్స్ నా దృష్టిలో ఎవరు అనేది నేను ప్రిడిక్ట్ చేసుకుంటే, అంటే నేను రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటా. యాక్చువల్లీ చెప్పాలంటే అది చూడటానికి నాకు బేసిక్‌గా నేను 'బిగ్ బాస్' ఫ్యాన్ అంతే. అది సీజన్‌లో ఎవరున్నారు, ఏ సీజన్ ఏంటి మనకు సంబంధం లేదు. మనం 'బిగ్ బాస్' చూస్తున్నప్పుడు మనకి ఎవరు నచ్చుతారు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో వచ్చేప్పటికి 'నిఖిల్', 'గౌతమ్' అని చెప్పేసి అంటున్నారు. కానీ నా ప్రిడిక్షన్‌లో ఏంటి అంటే 'నిఖిల్', 'గౌతమ్' ఓకే. బట్ 'నిఖిల్', 'గౌతమ్' కాకుండా ఇంకా రిమైనింగ్ 3 పర్సన్స్ ఎవరుంటారు అనేది నేను నేను గెస్ చేస్తుంది ఏంటి అంటే, ఇప్పుడు ఈ 3 పర్సన్స్‌లో బేసిక్‌గా మీరు కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఈ వీక్‌లో ఈ డబుల్ ఎలిమినేషన్‌లో ఇప్పుడు బాటమ్‌లో ఎవరున్నారు? 'టేస్టీ తేజ', 'పృథ్వీ' ప్లస్ 'విష్ణు' ఉన్నారు. 'విష్ణుప్రియ'. సో, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిలో ఎవరెళ్ళిపోతారని జెప్పేసి మీరనుకుంటున్నారు. కానీ నేనెవరెళ్ళిపోతారని జెప్పేసి నేననుకుంటున్నాను. నేను చెప్తాను చూడండి. బేసిక్‌గా లాజికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు 'పృథ్వీ' గనక ఎళ్ళిపోతే సారీ 'విష్ణుప్రియ' గనక ఎళ్ళిపోతే 'పృథ్వీ' గేమ్‌లో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది చూసే జనాలకు గూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే 'పృథ్వీకి' ఆల్రెడీ 'విష్ణుప్రియ' అంటే ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేస్తున్నాడు తప్ప అతనేమి ఆ అమ్మాయిని లవర్‌గా ట్రీట్ చేసి, ఆ అమ్మాయి లేకపోతే నేను బాధపడిపోతాను, లేకపోతే ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేనని చెప్పేసి ఎప్పుడు చెప్పింది లేదు. కానీ అదే విష్ణుప్రియ అయితే ప్రతిసారి పృథ్వీయే నా ప్రిఫరెన్స్, పృథ్వీ వల్లే నేను ఇక్కడున్నాను, పృథ్వీ లేకపోతే నేను ఉండలేను అన్న ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తుందో, ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' ఎప్పుడు కూడా కంటెంట్ కావాలి. ఇది ఇప్పుడున్న దరిద్రమైన దీంట్లో టాస్క్‌లు సరిగ్గా లేవు. ఏది సరిగ్గా లేదు. అసలు కంటెంటే లేదు. లేని టైంలో ఇప్పుడు విష్ణుప్రియని పంపించేస్తే కంటెంట్ ఉండదు. సో, విష్ణుప్రియ నుంచి పృథ్వీని పంపించేస్తారు ఈ వీక్‌లో. పృథ్వీని పంపించేయడం వల్ల ఏమైద్దంటే, ఇప్పుడు విష్ణుప్రియ యొక్క బిహేవియర్ ఏవైతే ఉంటుందో, అంటే ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది, ఏంటి, ఆ అమ్మాయి విష్ణుప్రియ పృథ్వీ లేకపోతే ఎలా బిహేవ్ చేస్తుంది, అంటే ప్రతి కెమెరా దగ్గరికెళ్ళి పృథ్వీ నువ్వు లేకపోతే నాకు ఒంట్లో బాగోట్లేదు, పృథ్వీ నువ్వు వచ్చేయి పృథ్వీ ప్లీజ్ పృథ్వీ అని ఏడ్చిద్దా, లేకపోతే పృథ్వీ కోసం జపం చేస్తా ఉంటదా అని చెప్పి చూస్తే ఇది చూసే జనాలకి ఏమైద్దో తెలీదు గానీ, మన 'బిగ్ బాస్'కి మాత్రం మంచి కంటెంట్ వచ్చిద్ది. అంటే ఇప్పుడు జనాల్ని ఏమైనా ఎలాగైనా ఆడుకోవచ్చు కదా! సో, ఇప్పుడు 'పృథ్వీ' ఉన్నాడనుకోండి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆయన ఉన్నా లేకపోయినా మనకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు 'బిగ్ బాస్' షోలో. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకే పందాలో వెళ్ళిపోతా ఉంటాడు కాబట్టి. ఆయన వల్ల ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు, ఏమి ఉండదు. టాస్క్ వస్తే గేమ్ ఆడతాడు, లేకపోతే ఎళ్లి మూలన కూర్చుంటాడు అంతే. ఎందుకు సర్వైవ్ అవుతాడో ఇప్పటికి నాకు అర్థం కావట్ల. మేబీ ఆ యాటిట్యూడ్‌కి ఎవరైనా ఫ్యాన్స్ ఉండొచ్చేమో బేసిక్‌గా చెప్పలేం. సో, ఇప్పుడు 'విష్ణుప్రియ' ఉండిద్ది. 'పృథ్వీ' ఎళ్ళిపోతాడు. సో, 'పృథ్వీతో' పాటు 'టేస్టీ తేజ' ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. 'టేస్టీ తేజ' ఎందుకెళ్ళిపోతాడు అంటే, ఇక్కడ మీరు గమనిస్తే 'నిఖిల్', 'పృథ్వీ', 'విష్ణుప్రియ', 'నబీల్', 'ప్రేరణ' ఓకే. ఇది ఓజీ క్లాన్. 'టేస్టీ తేజ', 'అవినాష్', 'రోహిణి' మన 'గౌతమ్' ఏమో సింగిల్ ప్లేయర్ అని చెప్పేసి అనుకున్నాం. కానీ కలుపుదాం. కలుపుదాం. ఊరికే కలుపుదాం. సరదాగా అలా కలుపుదాం ఊరికే. సో, కలిపినప్పుడు వీళ్ళు రాయల్ క్లాన్. సో, ఓజీ క్లాన్ నుంచి ఒకళ్ళెళ్ళిపోయి రాయల్ క్లాన్ నుంచి ఒకళ్ళెళ్ళిపోతే ఇప్పుడు రోహిణి కెప్టెన్‌గా ఉండటం వల్ల నామినేషన్ లేదు. సో, ఆ అమ్మాయి ఎళ్ళిపోవటానికి ఛాన్సెస్ లేవు బేసిక్‌గా. ఇంకొకటి అవినాష్ ఎళ్ళిపోవటానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అతనిప్పుడు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. టేస్టీ తేజకి తగ్గి ఆయన ఎళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు టేస్టీ తేజ, పృథ్వీ ఎళ్ళిపోతే ఇంకెంతమంది మిగులుతారు? ఓజీ క్లాన్ నుంచి పృథ్వీ ఎళ్ళిపోతే ప్రేరణ, నబిల్, నిఖిల్, విష్ణుప్రియ ఉంటారు. 4 మెంబర్స్ ఉంటారు. దీని నుంచి 4 మెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు? అవినాష్, రోహిణి, గౌతమ్ ఉంటారు. సో, మొత్తం 7 మెంబర్స్ ఉంటారు. 4 + 3 7 ఉంటారు. సో, ఈ వీక్‌లో 2 వెళ్ళిపోతే 7 ఉంటారింకా. సో, నెక్స్ట్ వీక్‌కి చూద్దాం. నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌లో ఏమైద్ది అంటే, నిఖిల్, ప్రేరణ, నబిల్, విష్ణుప్రియ గాని, నబిల్ గాని ఎళ్ళిపోతారు నెక్స్ట్ వీక్‌లో. సో, దీంట్లో వచ్చేప్పటికి ఖచ్చితంగా రోహిణి నామినేషన్స్‌లోకొస్తే ఎళ్ళిపోయిద్దా అంటే, ఎళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకు అంటే, ఆ అమ్మాయి లాస్ట్ వీక్ ఆడిన గేమ్‌కి ఆ కాలు పాట్‌ని అలాగా కొండని కాలు మీద బ్యాలెన్స్ చేసే గేమ్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయి ఆడిన విధానంలో ఆ అమ్మాయికి
మంచి అప్రిషియేషన్ వచ్చింది. అసలు తలుచుకున్నా కూడా 'బిగ్ బాస్' ఎంటైర్ సీజన్స్‌లో ఆ అమ్మాయి ఆడిన గేమ్‌కి అసలు ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది, ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే దానికి అంతే. దానికి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎంత మీరు కుళ్ళుకున్నా, మీరు ఎంత ఇబ్బంది పడ్డా, ఏమనుకున్నా కూడా ఆ అమ్మాయి ద బెస్ట్ అంతే. ఆ గేమ్‌లో ఇచ్చి పడేసింది అంతే. ఎందుకంటే మీరు ఆల్రెడీ 'బిగ్ బాస్' రివ్యూస్ చూసే ఉంటారు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ చెప్తాను నాది కూడా మామూలుగా నేను కూడా చెప్తాను. ఆ 'పృథ్వీ', 'విష్ణుప్రియ', 'యష్మి' వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని చాలా ఆహ్, తక్కువగా చూసారు ఆ అమ్మాయిని. నువ్వేం ఆడతావు పర్సనాలిటీ ఎక్కువుంది అన్న విధంగా అవ్వచ్చు. అంతకుముందే ఆటో టాస్క్‌లో వచ్చేప్పటికి విష్ణుప్రియకి ఆ అమ్మాయికి గొడవయ్యి, ఆ అమ్మాయి విష్ణుప్రియ నువ్వు జీరో నథింగ్ అంటం గాని, ఇయన్నీ కూడా ఆ అమ్మాయిని ఒక రకంగా పట్టుబదలని విక్రమార్కుడిలాగా ఆ అమ్మాయిని ఒక రకంగా స్ట్రాంగ్ చేసేసినాయి ఎన్ని పాయింట్స్. చేయటం ఆ అమ్మాయి అసలు ఏమన్నా నేను చచ్చిపోయినా పర్లేదు గేమ్ నేను గెలవాల్సిందని చెప్పి గెలిచింది. అది ద బెస్ట్ ఇదనమాట. సో, గెలిచేసింది. నెక్స్ట్ అమ్మాయి ఎళ్ళిపోయిద్దంటే ఎళ్ళిపోవటం కష్టం. గౌతమ్ ఎళ్ళిపోతాడంటే ఎళ్ళిపోవటం అనేది కష్టం. ప్లస్ అవినాష్‌కి టికెట్ టు ఫినాలే వచ్చింది కాబట్టి నామినేషన్స్‌లో ఉండడు. సో, ఇప్పుడింకా నెక్స్ట్ వీక్ ఎవరెళ్ళిపోతారు? ప్రేరణ, నబీల్‌లో చూసుకుంటే ప్రేరణకి నెగటివిటీ స్టార్ట్ అయింది. నబీల్‌కి నెగటివిటీ స్టార్ట్ అయింది. సో, వీళ్ళిద్దరిలో ఎవరెళ్ళిపోతారని చూస్తే మేబీ నాకు ప్రిడిక్షన్‌లో చూసుకుంటే ప్రేరణ ఎళ్ళిపోవచ్చు. ప్రేరణ గాని, విష్ణుప్రియ గాని ఎళ్ళిపోవచ్చు. విష్ణుప్రియని ఉంచుతారా అంటే, ఈ వీక్ చూస్తారు. ఈ వీక్‌లో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఏం లేదు అంటే గనక, అంటే పెద్దగా ఆ అమ్మాయి ఏం ఎఫెక్ట్ చూపించట్లేదు. ఆ అమ్మాయి పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు అనుకుంటే పంపించేస్తారు. లేదా అమ్మాయి ఫీల్ చేస్తుంది, బాగానే కొంచెం కంటెంట్ ఇస్తుంది అంటే ఉంచుతారు. దీంట్లో నబీల్ కంటెంట్ ఇస్తాడు. ప్రేరణ కంటెంట్ ఇచ్చిద్ది. విష్ణుప్రియ కంటెంట్ ఇవ్వదు. కంటెంట్ ఇవ్వాలి అంటే పృథ్వీని పంపించేసినాక ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటదో పృథ్వీ వెళ్ళిపోయినాక ఒక విడదీసేసారు బాధ ఇయన్నీ ఏదైతే ఉంటాయో అది సక్సెస్ అయితే అమ్మాయిని ఉంచుతారు. లేకపోతే అమ్మాయిని పంపించేస్తారు నెక్స్ట్ వీక్. సో, అప్పుడు ఇంకెవరుంటారు? ఇంకప్పుడు ఇంకెవరుంటారు? నిఖిల్, ప్రేరణ, నబీల్. ఇటువైపు అవినాష్, రోహిణి, గౌతమ్. సో, 6 మెంబర్స్ ఉంటారు మొత్తం. ఇప్పుడు ఈ 6 మెంబర్స్‌లో టాప్ 6 తీసుకుందాం పోనీ. టాప్ 6లో సిక్స్త్ ఎవరిని పంపించేస్తారు? ఖచ్చితంగా విష్ణుప్రియని పంపించేస్తారు. ఈ టాప్ 5లో నా ప్రిడిక్షన్‌లో వచ్చేప్పటికి ఇంకా ఎటు తిప్పుకున్న ఈ వీక్‌లో, ఆ వీక్‌లో, ఏ వీక్‌లో రాబోయే 3 వీక్స్‌లో ఎవరున్నా లేకపోయినా, ఎవరొచ్చినా ఎళ్ళిపోయినా నేను చెప్తాను చూడండి. టాప్ 5లో నా ప్రిడిక్షన్‌లో ఇది బుక్ మార్క్ చేసుకుంటారా? దీన్ని లేకపోతే సేవ్ చేసుకుంటారా? లేకపోతే దీన్ని ఏ విధంగానైనా చేసుకోండి. నేను చెప్తాను చూడండి. నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్, రోహిణి టాప్ 5 ఉంటారు. ఇది రాసిపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుద్ది. ఎందుకంటే వైల్డ్ కార్డ్‌లో వచ్చిన గౌతమ్‌ని టాప్ విన్నర్ అవ్వచ్చు. టాప్ 2లోనే ఉండొచ్చు. రోహిణి, అవినాష్ కామెడియన్స్ వాళ్ళు. కామెడియన్స్‌ని ఇప్పటిదాకా మీరు కామెడీ చేసేవాళ్ళు మీరేంట్రా టాప్ 5 వచ్చేది, మీరేంట్రా గేమ్స్ ఆడేది, మేమురా హీరోస్, మేమురా సీరియల్ బ్యాచ్ అని ఎవరైతే విర్రవీగారో వాళ్ళందరికీ వీళ్ళిచ్చిన పంచ్ లాంటిదనమాట. సో, ఇది 'బిగ్ బాస్' దీంట్లో కూడా మంచిదే. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సీజన్స్‌లో నెక్స్ట్ 9, 10, 11, 12 వీటిల్లో సీజన్స్‌లో వైల్డ్ కార్డ్ రావటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా టాప్‌లో రావటానికి అవకాశం ఉందనే ఫీలింగ్ ఒకటి. ఇంకోటి కామెడియన్స్ ఎవరైతే ఉన్నారో, కామెడీ చేసేవాళ్ళు గాని, లేకపోతే వీళ్ళు స్కిట్‌లు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు రావడానికి కూడా అవకాశం ఉంది. సో, మనం కూడా టాప్ 5కి వెళ్ళొచ్చాం. మన బిహేవియర్, మన గేమ్ బాగుంటే అన్న ఇది వీళ్ళు క్రియేట్ చేస్తారిప్పుడు. ఇలా క్రియేట్ చేయటం వల్ల రాబోయే సీజన్స్‌కి బెనిఫిట్ అయిద్దది. అంటే వైల్డ్ కార్డ్‌లో వస్తే మనకి విన్నర్ అవ్వలేమేమో అనుకున్న వాళ్ళకి గౌతమ్‌ని విన్నర్ చేయొచ్చేమో. గౌతమ్ విన్నర్ అయిపోయి రాబోయే సీజన్ వాళ్ళకి ఓకే. వైల్డ్ కార్డ్‌గా వచ్చి కూడా మనం విన్నర్ అవ్వచ్చు. మేబీ మన కంటెంట్ బాగుంటే లాస్ట్ సీజన్‌లో ఆహ్, అర్జున్ ఉన్నాడు. అర్జున్ అంబట్టి. యెస్. అర్జున్ అంబట్టి ఉన్నాడు. సో, అర్జున్ అంబట్టి గెలిచేవాడే. కాతే ఎక్కడో తేడా కొట్టేసి ఓడిపోయాడంతే. లేపోతే అతనే గెలిచేవాడు. అంత పాజిటివ్ వచ్చింది దానికి. సో, అలాగే ఇప్పుడు గౌతమ్‌కి వచ్చింది. కాపోతే అది ఎంతవరకు అనేది ఈ 2, 3 వీక్స్ చూస్తే గాని మనకు తెలీదింకా. సో, నెక్స్ట్ ఆహ్, అవినాష్, రోహిణి. అవినాష్, రోహిణి గురించి మనం ఇంక చెప్పవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పాపం స్కిట్స్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. ఆహ్, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకుంటున్నారు అంతే. ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పుకుంటానికి కూడా లేదు. పాపం వాళ్ళు నిజంగా 'బిగ్ బాస్‌కి' వాళ్ళు రుణపడే ఉంటారు ఇంక. 'బిగ్ బాసే' వాళ్ళకి రుణపడి ఉంటాడు. మీరు మా గేమ్ షోకొచ్చి మీరు మా గేమ్ షోలో మీ ప్రెజెన్స్ మాకు చాలా గొప్ప అనేలాగా చేశారనమాట వాళ్ళిద్దరూ. నిజంగా చాలా అప్రిషియేటబుల్ అది. ఆళ్ళకి ఆళ్ళే స్కిట్‌కి ప్రిపేర్ చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే కామెడీ చేస్తారు. వాళ్ళకి వాళ్ళే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు. ఎవరేమన్నా కూడా లైట్ తీసుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇయన్నీ కూడా మంచి పరిణామాలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి. సో, ప్రేరణ గాని, నబీల్ నాకు తెలిసి ఎళ్ళిపోవచ్చు. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, అవినాష్, రోహిణి టాప్ 5.
పక్కా ఫిక్స్. నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు బిగ్ బాస్ రివ్యూస్ నా నుంచి కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.